హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందని. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కామెడీ అంటే ఒక హద్దు ఉంటుంది. అదే ఆ హద్దు మీరిపోతే ఏమంటారో నాకైతే తెలియదు. బట్ చాలా వరకు ఈ రోజుల్లో కామెడీ పండించడానికి, జనాల్ని నవ్వించడానికి ఒకరి పర్సనల్ లైఫ్స్ని తీసుకొని అది పబ్లిక్ చేయడం జరుగుతుంది. రీసెంట్లీ జరిగిన ఇష్యూలో మనం చూసుకున్నట్లయితే ఒక స్టాండప్ కమెడియన్ అనుదీప్ అనే పర్సన్ ఆయన కొన్ని క్యారెక్టర్స్ తీసుకున్నాడు. నేను నిహారిక ప్లేస్లో ఉండుంటే, నాకు గనుక డైవర్స్ పేపర్ ఇచ్చి ఉంటే లెఫ్ట్ సైడ్లో సైన్ పెట్టాలా, రైట్ సైడ్లో సైన్ పెట్టాలా తెలియకపోతే నా బాబాయ్ పవన్ కళ్యాణ్కి కాల్ చేసి అడుగుతా ఎట్ సైడ్ సైన్ పెట్టాలో అని ఇలా చిల్లరగా కామెడీ చేయడం జరిగింది సార్. ఇతన్ని గనక పట్టుకుంటే అసలు ఈ కేసు ఎంతవరకు నడుస్తుంది, అతనికి ఏ రకంగా శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు నేటి సమాజంలో యువత అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విలువలను ఎప్పుడో మర్చిపోయినరమ్మా. అవును. విలువలంటే ఏంటిది, ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి కామెడీగా మాట్లాడేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అవును. పెద్దలంటే గౌరవం లేదు, మంచి లేదు, ఒక మర్యాద లేదు. వీటన్నిటికీ మూలాలు ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలుగా మనం మాట్లాడుకుంటే కనుక వీటన్నిటికీ మూలాలు ఎక్కడ పడ్డాయి అని అంటే ఈ జబర్దస్త్ అనేటువంటి ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం వల్ల ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అవును. ఈ జబర్దస్త్ అనే దిక్కుమాలిన ప్రోగ్రాంలో ఏంది అని అంటే మహిళలను కేవలము ఒక బొమ్మల్లాగా, ఒక ఆట వస్తువులాగా వాళ్ళ మీద మనం జోకులేస్తే సక్సెస్ అవుతాం. అవును. డబుల్ మీనింగ్ డైలాగులు, దీంతోనే వాళ్ళు ఎంకరేజ్, దీంతో వాళ్ళు పెద్ద యాంకర్లుగా, పెద్ద సెలబ్రిటీలుగా చెలామణి అవ్వడం. ఈ రోజు మీరు ఎవరో నిహారిక అని చెప్పేసి ఒక అమ్మాయి పేరు చెప్తా ఉన్నారు. ఈ నిహారిక అనే వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఏంటి అని అంటే ఈ నిహారిక అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ నిహారిక అనే వ్యక్తి యొక్క మూలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాయి. ఈ జబర్దస్త్ నిర్వహించింది ఎవరు? ఆ కుటుంబ సభ్యులే కదా. మరి ఆ రోజు వాళ్ళు మంది మీద పంచులు వేసినప్పుడు, మంది మీద కామెడీలు చేసినప్పుడు, అరే ఒక ప్రముఖ హీరోయిన్ రాశి గారు అని చెప్పేసి ఆమె గురించి ఎంత దరిద్రంగా మాట్లాడిరు అదే షోలో. మరి ఆ రోజు గుర్తుకు రాలేదా వీళ్ళకి? ఇవాళ మనము కొన్ని కొడితే రేపు పొద్దుగాల ఇంకొకడు మనల్ని కొడతాడు. తెలంగాణలో ఒక సామెత ఉంటది. ఏం సామెతో తెలుసా? పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషవ కొడుతుందట. ఏదేంది తెలుసా? పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషవ కొడుతుంది అని. ఇవాళ నువ్వు ఇంకొకని కుటుంబం మీద మజాకులేసి జోకులేసి కామెడీ చేస్తే ఇవాళ నీ ఇంట్లో ఆడోళ్ళ మీదనే కామెడీలు జోకులేసి నేను ఇవాళ బద్నాం చేసి రోడ్డుకి ఇడుస్తా ఉన్నారు. అంటే అప్పుడు ఆ షోలో ఎంజాయ్ చేసిన కర్మ అనేది విడిచిపెట్టదు, కర్మ అనేది విడిచిపెట్టదు. సో ఏంటి అని అంటే కర్మ రిటర్న్స్ అంటారు చూసినా, గదే జరుగుతా ఉన్నది ఇక్కడ. సో అది వాళ్ళు చేసినా తప్పే, వీళ్ళు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. తప్పును సమర్థించేటువంటి పరిస్థితి లేదు. కానీ మనం ఇవాళ మనకు అధికారం ఉన్నదనో, ఇవాళ మనకు ఏదో అవకాశం ఉన్నదనో ఒక వ్యక్తిని కించపరుస్తే రేపు ఇంకొక వ్యక్తి మనల్ని కించపరుస్తారని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఇక్కడ. అంటే ఇప్పుడు చాలా మంది దీన్ని నవ్వుగా తీసుకున్నా, కొంతమంది రెస్పాండ్ అవుతూ అతను చేసిన ఈ కామెడీ చూసి వెంటనే రెస్పాండ్ అయ్యి నేను ఏమంటున్నా మరి ఆ రెస్పాండ్ ఏమో వీళ్ళు ఆ రాశి గారి గురించి చేసినప్పుడు కాలేదు. ఆమె ఆడబిడ్డ కాదా? ఆమెకు గౌరవం లేదా? ఆమెకు మర్యాద లేదా? అంటే ఆమెకి ఏ బ్యాక్ సపోర్ట్ లేదన్నా. అంటే నీ వెనకాల ఇవాళ బ్యాక్ సపోర్ట్ ఉండి 4 పైసలు ఉంటేనేమో నువ్వు వచ్చేసి మాట్లాడతావా? నీకు పరువు వస్తుందా? మరి నా దగ్గర ఏం పైసలు లేకపోతే నాది పరువు కాదు, నాది మానం కాదు, నాది ఏం కాదా? ఇదెక్కడి పద్ధతి? ఇవాళ రెస్పాండ్ అయిన సోకాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాశి గారి మీద మాట్లాడినప్పుడు కావచ్చు, ఆది అనేటువంటి ఒక వ్యక్తి ఆడపిల్లలను లేకపోతే ఇట్లా డబుల్ మీనింగ్లతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఇవాళ కుటుంబ సభ్యులను కొంతమందిని తీసుకొని అగౌరవపరుస్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడికి పోయారమ్మా? అంటే పెద్దోడు తెలుస్తేనేమో సంసారం, చిన్నోడు తెలుస్తేనేమో వ్యభిచారమా? ఇది ఎక్కడి సమాజము? ఇవాళ కర్మాను ఉంటుంది. మనుషులు చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు, అందరినీ చూస్తూ ఉంటాడు. ఈ రోజు ఈ రకంగా నీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే నువ్వు ఇంకో రోజు ఒక కుటుంబం గురించి మాట్లాడినప్పుడు చూసి మౌనంగా ఉన్నావో
నవ్వి ఎంజాయ్ చేసినావు కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి ఎవరికి జరిగినా మనం ఖండించాల్సిందే. ఇప్పుడు నిహారిక గారికి జరిగినందుకు కూడా ఖండించాలి. వాళ్ళకు జరిగినప్పుడు ఖండించి ఉన్నాము, ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి జరగకుండా సంఘంలో పెద్ద మనుషులుగా ఉన్నటువంటి మీరే ముందుకొచ్చి ఇటువంటి కామెడీస్ని, ఇటువంటి వాటిని ఆ జబర్దస్త్ షోతో సహా అన్నిటి మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలా. మీ వెనకాల మేముంటాం. సార్ ఒకవేళ ఇప్పుడు చాలా వరకు అతని మీద దాడి చేయడం జరిగింది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వీళ్ళు గనక ఈ సెలబ్రిటీస్ రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే అందులో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, నిహారిక గారు ఒక డైరెక్టర్ హోదాలో మళ్ళీ అదే ఉన్నారు. చెప్తా ఉన్నామ్మా. సో వాళ్ళు హోదా రెస్పాండ్ ఇక్కడిది అయితే దిక్కుమాలిన హోదా. ఆయన సీఎంఏ కావచ్చు, ప్రైమ్ మినిస్టరే కావచ్చు, ఆయనదే పరువా? నాది నీది పరువు కాదా? అంటే ఫ్యాన్స్ ఉంటే దాడి చేయడం ఏంది? భౌతిక దాడి చేయడం అనేది క్రిమినల్ యాక్ట్ కాదా? ఏమి ఓకే అసలు ఆ దాడి చేసినోని కదా పట్టుకొని అనాల్సింది. అవును. మళ్ళీ ఇది పక్కకు పెట్టి ఇంకేదో అడుగుతావు ఏందబ్బా? అలాంటప్పుడు జబర్దస్త్ మీదగా చేసి ఉండాలి ఎగ్జాక్ట్లీ అప్పుడు కూడా అంటున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తా ఉన్నా. ఇవాళ డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే ఆయన సెలబ్రిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయనకున్నదే పరువు, నాకున్నది పరువు కాదు. నేను రిక్షా దొక్కుతా, లేకపోతే ఓలా ఊబర్ నడుపుతా, లేకపోతే నేను అడ్డ మీద కూలికి పోతా, బండి పెట్టుకొని బజ్జీలు అమ్ముకుంటా, నాది పరువు కాదని చెప్పేసి డిసైడ్ చేసి మాట్లాడుతూ ఉన్నాం మీరు. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా చెప్పు? అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయనకు పరువు ఉంటుంది, ఆయన చీఫ్ మినిస్టర్ అయితే పరువు ఉంటుంది, కానీ అడ్డ మీద కూలి చేసుకుని నాకు నీకు పరువు ఉండదా? ఇది చెప్తా ఉన్నదా కాన్స్టిట్యూషన్? ఇంతవరకు అయినా సరే ఒక పర్సనల్ ని పబ్లిక్ లో చెయ్యకూడదు కదా సార్. ఏంటిది? ఎవరు ఎంత హోదాలో ఉన్నా కూడా. అదే కదా నేను చెప్పేది. మరి మీరు మళ్ళీ ఆయన ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, మరి రాశి గారు అప్పుడే రెస్పాండ్ అవ్వాల్సింది కదా అని చాలా వరకు కామెంట్స్ లో ఇప్పుడు నేను చూసినట్లయితే ఆ వీడియో ఇప్పుడు కూడా వీళ్ళు రెస్పాండ్ అయితలేరు కదా. ఎవరో ఫ్యాన్ అన్న వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా. మరి ఈ ఫ్యాన్ అన్న వాళ్ళు ఉన్న వాళ్ళకి ఉన్నారు కానీ మాకు లేరు కదా. మరి ఏం చేద్దాం మేము? మాకు కూడా ఉన్న ఫ్యాన్లో రెస్పాండ్ అయితే మీరు లాఠీలతో కొడుతురే కాదా? అందుకే ఏందనంటే ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని అనే ముందు ఒక వేలు చూపెడితే 10,000 మనకు చూపెడతాయి అనేది గ్రహించి ఎవరి మీద ఇట్లాంటి అనొద్దు. ఇంకొకసారి మనం ఏంటి అంటే ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయడం కాదు ఉద్దేశం. ప్రతి ఒక్కరిని ఖండించాల్సిన అవసరం ఉన్నది. మొగ్గలోనే ఇటువంటి ఖండించాలా. మీరు ఖండించకుండా వీటిని ఎంకరేజ్ చేసుకుంటా పోతా ఉంటే రేపు పొద్దుగాల సమాజం ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా అదే నిజం కావచ్చు, అదే సమాజంలో ఉన్నటువంటి పోకడ కావచ్చు అని చెప్పేసి యువత అనుకునే అవకాశం ఉంది. సో మరి ఇన్ని జరుగుతున్నా కూడా ఈ కామెడీ షోస్ మీద ఎందుకు సార్ యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? ఎందుకమ్మా యాక్షన్ తీసుకోవట్లేదు? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కొన్ని బ్యాన్ చేస్తూ ఉన్నారు, కొన్నిటికి పర్మిషన్స్ ఉండట్లేదు. ఏంటి అంటే అయినప్పటికీ ఈ ఎవరైతే చట్టసభల్లో చట్టాలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ షోలలో కూర్చొని షోలు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఇట్లా అవుతా ఉన్నది. అది మన దౌర్భాగ్యమో దరిద్రమో మనకి ఇక చెప్పలేని పరిస్థితి. అదే తప్పితే నిజంగా చిత్తశుద్ధిగా మనము దాని మీద చర్య తీసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. గతంలో కూడా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లని అవ్వని ఇవ్వని చాలా దాదాపు 22-23 ఓటీటీ ప్లాట్ఫామ్లు గతంలో కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగింది. సో టిక్ టాక్లను బ్యాన్ చేసినాం. సో అనేకానే జరిగినాయి. కాకపోతే మన దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రాలలో ఎట్లా ఉన్నది అని అంటే ఎవరైతే చట్టసభలలో కూర్చొని చట్టాలు చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తులు, ఆ వ్యక్తుల కుటుంబాలే ఈరోజు ఇటువంటి దరిద్రపు గొడ్డు షోలలో జడ్జులుగా కూర్చొని అని నవ్వులాటలు ఆడుతూ ఉన్నారు. ఇక ఇంకెక్కడికి బ్యాన్లు అయితే కర్మ. ఇక ఏం చేద్దాం, మన దరిద్రం. మనం వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.